ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నా, వీళ్ళంతా కూడా ఆ పార్టీ అధినేతల యొక్క, మనం పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీని చూస్తున్నాం. ఆ పార్టీ అధినేత ఏవైతే ఆ అధినేత కుటుంబానికి ఆ వారసత్వంగా వచ్చే పదవులే తప్పితే, వాళ్ళు ఇచ్చేవి తప్పితే, వీళ్ళు సొంతంగా ఎదగటానికి కానీ వీళ్ళు సొంతంగా మాట్లాడటానికి కూడా ఒక పరిస్థితి లేదు. ఇప్పుడు మొదటగా చూసాం, ముద్రగడ పద్మనాభం గారిని తీసుకుంటారేమో, ఏదైనా సీట్ నుంచి పోటీ చేయిస్తారేమో అని అనుకోవాలనే పరిస్థితి వచ్చింది వైసీపీ నుంచి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారికి ఆ స్థాయి ఆ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించినప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు ప్రత్యామ్నాయం ఎట్లయితే వెతుక్కొని ఇక్కడ అవకాశం టీడీపీలో అవకాశం లేదు కాబట్టి ప్రత్యామ్నాయం ఎట్లా వెళ్ళారు, ఈ కాపు నేతలందరినీ వీళ్ళందరినీ కూడగట్టడంలో, వీళ్ళందరినీ సంతృప్తి పరచడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారనే అనుకోవచ్చు. రైట్. అంటే ముద్రగడని వైసీపీ వదిలేసిందని చెప్పి ఇప్పుడు జనసేన కలుపుకునే ప్రయత్నం చేస్తుందంటారా? ముద్రగడ పట్టించుకోకపోవడం, మొన్న పంపించారంటారు కదా వైసీపీలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే మన ఏటీ వైడ్ క్రికెటర్, ఆయన వాళ్ళ పెద్దనాన్న గారు వన్ ఆఫ్ ది లోక్సత్తా ఫౌండర్ అమ్మటి లక్ష్మణరావు గారు. అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఆయన వైకాపాతో పోటీ చేసే పరిస్థితి చివరిదాకా వచ్చింది కూడా, మరి పక్కకు వచ్చేసి జనసేన పార్టీ వైపు చూస్తున్నారు విషయం. అంటే జనసేనలో నేనేం చేరట్లేదని చెప్పారు కదా ఓపెన్ గా. అంటున్నాను, జనసేన వైపు చూస్తున్నారనే విషయం మాత్రం అర్థమవుతుంది. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, వీటిని ఎట్లా చూడాలి అంటే కుల నాయకులు అనేటువంటి వాళ్ళ చుట్టూ ఈ దఫా